సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ను తెల్లాపూర్కు తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆఫీస్ తరలింపును వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షకు దిగారు. సర్కిల్ ఆఫీస్ను తెల్లాపూర్కు తరలిస్తే సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పవని ఆందోళనకారులు మండిపడుతున్నారు. మన అందరికీ తెలిసిన విషయమే, సర్కిల్ ఆఫీస్ పేరేమో పటాన్చెరు, కానీ విధులేమో నిర్వహించేది తెల్లాపూర్. నిజంగా ఎంత ఘోరం అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా విడ్డూరంగా ఉంది, ఘోరంగా ఉంది. నిజంగా పటాన్చెరు, జేపీ కాలనీ, ముత్తంగి, తెల్లాపూర్ ఈ 4 వార్డులను కలిపి ఒక సర్కిల్గా నిర్ణయించారు. ఆ సర్కిల్కేమో పేరు పటాన్చెరు, సర్కిల్ ఆఫీస్ కూడా పటాన్చెరులో ఉంది. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారంటే తెల్లాపూర్లో ఆఫీస్ బాగుంది, అక్కడ నిధులు నిర్వహించవచ్చు అన్న ఉద్దేశంతో తెల్లాపూర్లో పోయి విధులు నిర్వహిస్తున్నారు. కానీ మీరు ఒకటి ఆలోచించాలి, ఏ ప్రభుత్వం అయినా ప్రజల సంక్షేమం కోరాలి, ప్రజల బాగోగులు కోరాలి, ప్రజల యొక్క కష్టసుఖాలు కోరాలి. కానీ ప్రజల బాగోగులు కష్టసుఖాలు గాలికి వదిలేసి ఇవల్ల తెల్లాపూర్కు అధికారులు పోయి అక్కడి నుంచి పరిపాలన సాగిస్తున్నారు. ఇటు ఉండేదేమో పేద ప్రజలు, ఈడ ఉండేదేమో కార్మికులు, కర్షకులు, ఈడ ఉండేదేమో అన్ని రంగాలకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడనే ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి వాళ్లకు ఈ పాలనను దూరం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా ఈ నిర్ణయం తీసుకుంది చాలా తప్పిదమైన నిర్ణయం. ఈరోజు పటాన్చెరు బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సర్కిల్ ఆఫీస్ ఇక్కడ నుంచి తీసివేసి తెల్లాపూర్లో నిర్వహిస్తున్నారు. దానికి నిరసనగా ఒకరోజు నిరాహార దీక్ష నిరవధికంగా జరపాలని చెప్పేసి పటాన్చెరు పట్టణ బీఆర్ఎస్ శాఖ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ముందుండి నడిపిస్తున్నారు. తెల్లాపూర్లో ఏదైతే ఆఫీస్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశారో, ప్రజలకి గత 15 సంవత్సరాలుగా సేవలు అందించినటువంటి సర్కిల్ ఆఫీస్ ఇక్కడ నుంచి తీసేసి తెల్లాపూర్లో నిర్వహించడం ఇది చాలా ఘోరం. ఇది పటాన్చెరు పట్టణ ప్రజలను అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. పటాన్చెరులో కంపెనీస్ ఉన్నాయి, అణగారిన వర్గాలు ఎవరైతే దొక్కాడితే కానీ రెక్కాడని పరిస్థితిలో ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఇట్లాంటి ఆఫీస్ ని అందుబాటులో ఉన్న ఆఫీస్ ని తీసుకెళ్లి ప్రజలకు ఎన్ని కిలోమీటర్ల దూరంగా పెట్టడం ఇది చాలా ఘోరమైన నిర్ణయం. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఒక దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే సర్కిల్ ఆఫీసు తెల్లాపూర్ షిఫ్టింగ్ కారణం. ఇక్కడ అన్ని రకాల సవలతులు మాకు ఉండగా కానీ తీసుకుపోయి సర్కిల్ ఆఫీస్ తీసుకొని తెల్లాపూర్ వేయడం చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాం. దాని తరఫున తిరిగి తెల్లాపూర్ను పటాన్చెరుకి సర్కిల్ ఆఫీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఒక దీక్షా కార్యక్రమం